బాపూజీ వచనాలయం సర్వసంఘ సమావేశానికి అధ్యక్ష వహించిన ఢిల్లీ గారికి, కార్యవర్గానికి, మరి చెందిన ముఖ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఏదైనప్పుడు ఇచ్చిన సెకండ్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి క్యాషియర్ ఇచ్చినది రిపోర్ట్లు తర్వాత దాని అందరికీ కూడా ఇక్కడ కూడా ఇది లేదు, చాలా మంచి రిపోర్ట్. ఇది ఎప్పటికప్పుడు కంటిన్యూ ఇస్తే బాగుంటుంది. మన దాంట్లో డౌట్స్ లేకుండా ఉండాలంటే ఇవి జరుగుతాయి. దాని మీద చర్చ కూడా జరగాలి. చర్చ జరుగుతుంది, దానికి సమాజ స్థాయికి మనం ఉండాలి కాబట్టి చాలా సంతోషం. సరే, ఇప్పుడు మనకి జిల్లాకి బాపూజీ వచనాలు సున్నితమైనటువంటి ఒక ఆర్గనైజేషన్, దీనిలో రాజకీయాలు చేయకుండా మనం అంటే గత పెద్ద మనుషులు మనకి ఏదైతే అవకాశం ఇచ్చో పెద్ద ప్రాపర్టీ ఇచ్చిందో దీన్ని కాపాడే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోవడం కోసం పనిచేయడం వాళ్ళే ఇచ్చి ఇప్పుడు నడిపించారు. ఇప్పుడున్న కమిటీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ వారికి నా వ్యక్తిగతంగా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఇది మంచి పని. అయితే మనం సంఖ్యపరంగా ఎక్కువ మంది పెట్టుకుంటే ఏమైతే సమావేశాలప్పుడు కొద్ది ఇబ్బందికరమైన వస్తుంది. ఎవరైనా చేయాలని కూడా సమావేశం సభ్యులు లేకుండా సంఘానికి మనం సహాయకారం అందించే అవకాశం ఉంటాయి కాబట్టి మనం పన్నులు పరిమితం, పద్ధతి అయితే పన్నులు పరిమితం చేస్తే బాగుంటుంది. మనం సేవ చేయాలనుకున్నప్పుడు, సహకరించాలనుకున్నప్పుడు కమిటీలో ఉన్నా లేకున్నా మనం హెల్ప్ చేసే అవకాశం పెద్ద మనతో మనం అందరం ఆలోచించాలని నా అభిప్రాయం.